సురేష్ కుమార్ గారు చెప్పినట్టు మన భారతదేశమే కాదు, ప్రపంచంలో మానవ జాతి మనుగడకి అత్యంత ముఖ్యమైనటువంటి విభాగం మీడియా. అది రాజకీయ పరంగానే కాదు, ఒక దేశం యొక్క దశను దిశను లేదా ఒక సమాజం యొక్క దశను దిశను నిర్దేశించేది, ఒక టార్చ్ లైట్ గా నిలబడేది ఆ సమాజానికి ఎప్పుడు కూడా మీడియానే. అది ఏ రూపాల్లో వచ్చినా కూడా ఒక ఆలోచన విధానాన్ని, సమాజంలో ఒక ఆలోచన విధానాన్ని రేకెత్తించడంలోనూ, అలాగే ఆ ఆలోచనని ఏ దిశగా తీసుకువెళ్ళాలి అనేటువంటి దీంట్లోనూ కూడా మీడియా యొక్క పాత్ర చాలా 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 ముఖ్యమైంది. అలాగే ఈరోజు సమాజం చాలా ఫాస్ట్గా మార్పు చెందుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యంగా మన భారతదేశం యొక్క పరిస్థితి తీసుకున్నట్టయితే, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి లేదా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఏం కావాలి, ఏ విధంగా మన సమాజాన్ని నిర్మించుకోవాలి, మన ఆర్థిక శక్తిని పెంపొందించుకోవాలి, వీటన్నిటినీ కూడా ఎక్కువ భాగం రాజకీయవేత్తలతో పాటు ఆ రోజు ఉన్నటువంటి జర్నలిస్టులు వారి యొక్క ఆలోచనల్ని పరిగణలోకి తీసుకొని ఈరోజు వాట్ ఎవర్ పాలసీస్ వీ హ్యావ్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ. అయితే ఇప్పుడు భారతదేశం వెనుకబడిన దేశం కాదు, చాలా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం ప్రపంచంలోనే. మొన్న మనం 4వ స్థానానికి ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదిగి 3వ స్థానానికి ఎగబాగుతున్నటువంటి సమయంలో మిడిల్ ఈస్ట్ లో వచ్చినటువంటి క్రైసిస్ తోటి ఇప్పుడు మళ్ళా మనం 5వ స్థానానికి టెంపరీగా పడిపోవడం జరిగింది. కానీ మన యొక్క భారతదేశం యొక్క ఎకనామిక్ ఇంపాక్ట్ ఆర్ ఎకనామిక్ పవర్ ఆన్ ద గ్లోబల్ ఎకానమీ ఈజ్ నౌ ఇంపాక్ట్ఫుల్ ఎకానమీగా తయారైంది. ఇటువంటి తయారీలో మన భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక స్థాయిలు కూడా చాలా వేగంగా మార్పు చెందుతున్నాయి. ఇది అందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు ప్రభుత్వం యొక్క ఎకనామిక్ ఇన్ఫ్లుయెన్స్, అంటే ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బు జీడిపిలో సుమారుగా 50 నుంచి 60% ఉండేది. అంటే ప్రభుత్వం అనేది ఈజ్ అ వెరీ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఎకానమీ. ఈరోజు 12 నుంచి 13% పడిపోవడం. కానీ మన ఇక్కడ ఎందుకు నేను ఇవన్నీ మీకు చెప్తున్నాను అంటే, నా వ్యక్తిగతమైన అభిప్రాయం, దయచేసి ఎవరు కూడా దీన్ని వేరే రకంగా తీసుకోవద్దు. ఆలోచన కానీ లేకపోతే ఇంపార్టెన్స్ కానీ ఏదైతే ఉందో 75 నుంచి 80% మనం ప్రభుత్వం చుట్టూ లేదా దాని చుట్టూ ఉన్నటువంటి రాజకీయాల చుట్టూ మాత్రమే ఉంది. కేవలం 25% మాత్రమే అది కంటెంట్ లో స్పేస్ కావచ్చు, అంటే పేపర్ లో స్పేస్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి కంటెంట్ ఏంటంటే, ఎందుకంటే ఇది ఐ హావ్ లిటిల్ నాలెడ్జ్ అబౌట్ ద గ్లోబల్ సినారియో ఆల్సో. యూ టేక్ ఎనీ గ్లోబల్ మెచ్యూర్డ్ ఎకానమీస్ లో ఉన్నటువంటి కంటెంట్ చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ రివర్స్. అంటే 20 నుంచి 25% మాత్రమే అక్కడ రాజకీయాల గురించి కానీ, ప్రభుత్వాల గురించి కానీ, అక్కడ ఉన్నటువంటి పత్రికలు కానీ లేకపోతే న్యూస్ ఛానల్స్ కానీ మాట్లాడతాయి.
75 నుంచి 80% కంటెంట్ ఈజ్ ఫర్ ద పీపుల్. అంటే ప్రజల్లో వచ్చినటువంటి అచీవర్స్ గురించి కానీ, అది స్పోర్ట్స్ అచీవర్స్ కావచ్చు, లేకపోతే గ్రామంలో ఒక రైతు ఒక పంట దిగుబడిలో ఒక మంచి రికార్డ్ సాధిస్తే ఈ బికమ్స్ అన్ హీరో. అంటే మీడియాకి అది ఒక కీ కంటెంట్ అవుతుంది. ఎందుకంటే అటువంటి వార్తలు అటువంటివి ఆ గ్రామంలో ఉన్నటువంటి 10 మంది రైతులు లేకపోతే 100 మంది రైతులు పక్క గ్రామంలో ఉన్నటువంటి కాకుండా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాటిస్తారు. తద్వారా అభివృద్ధి మరింత వేగంగా జరిగే అవకాశం ఉంది.